వైజాగ్ రమ్మన్నావు, నీకోసం నేను వచ్చేసా. నువ్వు ఎప్పుడు వస్తావు రీచా? టీ. బావా చెప్పరా, వచ్చావా? రైట్, వస్తున్నా. సరే 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 చెప్తాలే. సరే షఫీగాడు వచ్చాడు, మళ్ళీ చేస్తాను. పోదామా? సరే పద. లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండట్లేదురా. సిగరెట్ తాగడం, మందు తాగడం, తిరగడం లేదురా. కేరళ పోదాం, బనగడ దగ్గరికి. కేరళ బాగుంటుందిరా, ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు. ఏమంటావు? వెళ్ళొచ్చు, కానీ మమ్మీ ఒప్పుకుంటుందో లేదో. ఒరే, మీ మమ్మీ నీ ఆనందం కోసం ఏమి ఉందరా? ప్లీజ్ బా, ట్రై చేయి, వెళ్దాం. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ బా. హలో షఫీ, ఆంటీ. సూర్య జాగ్రత్త. ఆంటీ నిన్నగా నేను చూసుకుంటా ఆంటీ, ఓకేనా? మీరు ఇలా డైలీ ఫోన్ చేసి వర్రీ అవుతుంది.
అలా కాదమ్మా షెఫీ, నీకు తెలుసు కదా సూర్య ఎంత సెన్సిటివ్. ఓకే ఆంటీ. అమ్మా రీచా, త్వరగా రా, మమ్మీ వెయిట్ చేస్తుంది. డాడీ పద. ఎంతసేపు అమ్మా, మమ్మీ వెయిటింగ్ కింద. డాడీ హైదరాబాద్ అత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాం డాడీ, మమ్మీ పంపించట్లేదు. ఏంటి హైదరాబాదా? ప్లీజ్ డాడీ ప్లీజ్. సరే చెప్తాలే మీ మమ్మీతో. టీరి టీరి టిట్టి టిట్టి టిట్టి. నన్నా నన్నా నన్నా. ఏరా చిన్న, ఏంటి ఇలా వచ్చా? అన్నా నా జాబ్ ఏమైందన్నా? ఒరే జాబ్ వస్తా, గవర్నమెంట్ జాబ్ రాదు నీకెందుకు, నిన్నాను కదా వెయిట్ చేయి. అన్న 2 years అయిందన్నా, ఇలాగే చెప్తున్నా. అందరినీ కాదురా, నువ్వు నన్ను నమ్మే కదా, నీకెందుకు జాబ్ తెప్పించే బాధ్యత నాది, నన్ను నమ్ము అన్నా. సరేనా? అది నేను నమ్మి 5 లక్షలకు పొలం తాకట్టు పెట్టి ఇచ్చానన్నా. కాదు అన్నా, గవర్నమెంట్ జాబ్ వడ్డీ అది కట్టుకోలేకపోతున్నాను అలా అన్నా. కాదురా, గవర్నమెంట్ జాబ్ అది ఎలా ఉంటదంటే అన్నా, నువ్వు డబ్బులు అనుకున్నట్టు రాదు, ఇచ్చేసేయ్ వస్తుంది అన్నా. ప్లీజ్ జాబ్ అన్నా, వస్తుంది ఇచ్చేసేయ్ అన్నా, నేను వెళ్ళిపోతాను, ఇచ్చేసేయ్ నా డబ్బులు. అన్నా, అన్నా, వద్దన్నా, అన్నా, 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 నొప్పి పెడుతున్నా, వద్దన్నా అన్నా, అన్నా, వదిలేసా అన్నా, అన్నా, అమ్మా, 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 వద్దన్నా అన్నా, నొప్పి పెడుతున్నా, వదిలేసా అన్నా, వదిలేసా అన్నా, నొప్పి పెడుతున్నా, అమ్మా, ముందే చెప్తా సరేనా? అమ్మా. టీ తాగుతావా? కొంచెం స్ట్రాంగ్గా తీసుకురా. తీసుకొస్తా. ఇంకేంటి భవిష్యాలు? అప్పట్లో ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఒకసారి. హలో చెప్పరా, మ్యారేజా నీదా? ఎప్పుడురా? ఓకే సరే వస్తానులే. ఎవరిదిరా మ్యారేజ్? వీరిగడు మ్యారేజ్ అంటరా? అవునా? వారిని జీవితం. మనం ఇంటర్లో ఉన్నప్పుడు వాడు ఎలిమిటర్లు ఉండేవాడు బా, మనం మాత్రం ఇలాగే ఉండిపోరా, మనకి ఇప్పుడు వద్దు ఏంటో. ఏమంటావు? అవుతుందిరా, ఒక టైం వస్తే మనకు కూడా అవుతుంది. నీకేంటి బావా, ఎన్నైనా చెప్తా. మమ్మీ ఉంది నీకు, మ్యారేజ్ చేస్తుంది అలాగలగా. నాకే ఏదో చూసుకోవాలరా. ఏమంటా చూద్దాం. మన మ్యాచ్ గురించి తెలిసిందే కదా, అన్నీ లేటే. సరే వెయిట్ చేయి, చూద్దాం. ఎరా చిన్న, ఏమైందిరా? ఇలా రా, కూర్చో. వెళ్ళరా కూర్చో. ఏరా ఏమైంది? అన్నా ఆ వంశీగాడు కొట్టాడన్నా. దేనికిరా? జాబ్ ఇప్పిస్తానని చెప్పి 5 lakhs తీసుకున్నాడన్నాడు. 5 lakhs? అవునన్నా, పొలం కూడా తాకట్టు పెట్టించాను, వడ్డీ కట్టుకోలేకపోతున్నా. రే ఇంత చదివి డబ్బులకి జాబ్ ఇస్తా అంటే ఎలా నమ్మేవరా? ఆ వంశీగాడు మన ఏరియా వాడే కదా అని నమ్మిచ్చానన్నా. రే షఫీ, ఆ వంశీగాడి సంగతి ఏంట్రా? చూస్తాను బా, చూస్తాను.
ఎవరబ్బా? సర్ప్రైజ్ అత్తయ్య. ఏంటిది? నమ్మలేకపోతున్నాను అసలు. ఏంటిది? నిజమేనా? నిజమే, మేము వచ్చాం. రండి కూర్చోండి. బాగున్నాను. ఏంటి అసలు చాలా ఏళ్ల తర్వాత వచ్చావు? కిరణ వెళ్ళిపోతున్నాను చెప్పడానికి వచ్చావు కదా? ఏంటత్తయ్య నువ్వు కూడా? ఇప్పుడు వచ్చాం కదా, అలా ఏం లేదు. ఏం కాదులే, కిరణ వెళ్ళిపోతున్నాను కదా కనపడదామని వచ్చావు. అయ్యో అత్తయ్య, అలా ఏం లేదు. నాకన్నీ తెలుసులే. ఇంకేంటి, బావ ఎక్కడ కనిపించట్లేదు? బయటికి వెళ్ళాడు బంగారం, వచ్చేస్తాడు. బావ కోసం వచ్చావా, అత్త కోసం కాదా? అడుగు, బావ వచ్చాడు. ఏంటి ఎప్పుడు వచ్చారు? హాయ్ 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 బావా, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చారు? ఏంటి ఎలా ఉన్నారు? ఇంకేంటి బావా, ఏం చేస్తున్నావు? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్. బావకి ఎలాగో జాబ్ రాదు కదా, అందుకే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడే. అవునా బావా, నిజమా? నువ్వా జోకులు అయ్యో ఏ సదా నా ఆపుతావు, నన్ను మాత్రం ఆపో. నువ్వు చిన్న మరదలా ఏయ్. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఒరే ఆ వంశీగాడి సంగతి ఏమైందిరా? బావా, ఆ వంశీగడు పెద్ద ఫోటో ఉండి కదరా, మన స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని చాలా దారుణంగా చేస్తున్నాడు. అటు సంగతి చూడాలి బా. హలో సీను, స్పీకర్ ఆన్ చేయి. చెప్పు సీను. నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు ఆ సూర్యగడికి. ఇస్తున్నాను, నువ్వే చెప్పు. ఏంటి సీను, సూర్య? నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, స్టూడెంట్ జీవితాలతో చెలగాటం ఆడొద్దని. నువ్వు ఇంకొకసారి మా వీధిలో ఉన్నటువంటి స్టూడెంట్ని టచ్ చేయాలనుకుంటే నేను నిన్ను టచ్ చేయవలసి ఉంటుంది. తెలుసు కదా నేను టచ్ చేస్తే తర్వాత ఎలా ఉంటుందో. ఏంటి? అది కాదు సూర్య. ఏంటి బావా గట్టిగా ఇచ్చేవాడికి? ఇవ్వాలరా వాడికి. లాస్ట్ టైం చెప్పాను, సరే చూద్దాం ఏం చేస్తాడో. చూడాలరా. తర్వాత సరే. నా బండి ఆపుతారు. మన ఇచ్చిన సరిపడదు నీకు? మన ఇచ్చిన సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ వస్తున్నావు. ఏంటో చూస్తున్నావా? బాగా బలిసిందరు నీకు. అసలు ఏంటి నీ బాధ ఏంటి చెప్పురా. ఏంటి చెప్పు. మొన్న ఏం చెప్పానా నీకు? సూర్య అక్కడికి వెళ్తారా నువ్వు? డబ్బులేవిరా. సూర్య దీనికి సంబంధం విషయం. ఆ మాట మధ్యలో డబ్బులేవిరా. మళ్ళీ చెప్తున్నా, దీనికి సంబంధం విషయం. మధ్యలో డబ్బులు దొబ్బేస్తావురా. తప్పు చేస్తాం. సిగ్గులేదు? ఒక అమ్మాయి కూడా పట్టుకుని ఇలా కొడుతున్నారు. ఛీ, నువ్వు రా బావా. కొడక
చూసుకొని ట్రై చేయవే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నా డ్రైవింగ్కే పేర్లు పెడుతున్నావా? అవును. ఇప్పుడు చూడు మన డ్రైవింగ్. ఇక్కడికి వస్తాడు. వస్తాడన్నా. నేనున్నాను తెలుసా అడిగి? వస్తాడన్నా. ఆ? వస్తాడంటే నేనున్నాను తెలుసా? తెలుసానా? సారీ అండి, సారీ ఎవరితో ఇది? సారీ. ఉంది ఇవాళ. సారీ. ఆగే ఆగు. అక్క నీకు చెప్పానా జాగ్రత్తగా ట్రై చేయమని? ఇప్పుడు చూడాలి వెనకాల ఎలా వస్తున్నారు. అదిగో అక్కడ ఉంది. ఆపే ఆపే సైడ్కి ఆపే ఆపే. ఆపిందన్నా. అడుగు అడుగు మామ. పదండ్రా. బలి దొరికిందన్నా. ఏయ్ ఎక్కడికే గుద్దేసిపోతున్నావు? సారీ ఆగమన్నాను కదా. సారీ చెప్పాను కదా. సారీ అడగాలి. సారీ సారీ అడగాలి. చెప్పాను కదా. దిగు. ఆగే మామ. అవసరం లేదు నేను- సారీ అడగా లాగే మామ నువ్వు. లాగు. బండి దిగు. తర్వాత అది మాట్లాడదాం. పక్కే. దిగుతావా లేదా? నేను సారీ చెప్పాను దిగుతావా కదండి. లేదా? అది కాదండి. దిగుతావా లేదా? దిగు. వదిలేయండి ప్లీజ్. ఎవరు చెప్తున్నారు? చూడండి రా. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం లేదన్నా ఉంటాను. సరే రండి. బండెక్కే. రీచా, బావకి టీ పట్టుకెళ్ళమ్మా. బావ కోసం టీ, మరి నా కోసం? నీకు నచ్చిన స్వీట్ చేస్తున్నాను కదా, గులాబ్ జామ్. అవునా? సరే బావకి ఇది ఇచ్చేసి వస్తా. సరే. బావెక్కడే? హలో అన్న, నమస్తే అన్న. ఇన్ఫర్మేషన్ అన్న, ఆ సూర్యకి నేను డబ్బులు తీసిన విషయం తెలిసిపోయిందన్న. మొన్నే తెలిసిపోయిందన్న. నేను ఏదో చేయన్న ప్లీజ్ అన్న. వాడు చాలా మొండోడు అన్న, చిన్నప్పటి నుంచి నన్ను వదలడన్నా. నువ్వేదో ఒకటి చేయన్నా, నీ తమ్ముళ్ళు అంటున్నా అన్న. ప్లీజ్ అన్న వదలకన్నా వాడిని, ప్లీజ్ అన్న. అన్న చిన్నప్పటి నుంచి చాలా మొండోడు అన్న, వాడికి నాకు ఎప్పుడు పడేది కాదు అసలు. విండన్నా, ఆ సూర్యకి నేను ఫోటో నేను తెలిసిపోయిందన్నా. నువ్వేదో చెయ్యన్నా, వదలకన్నా వాడిని అన్న. ప్లీజ్ అన్న, నువ్వేదో ఒకటి చెయ్యన్నా, ప్లీజ్ అన్న. సరే అవన్నీ చూసుకుందాం కానీ పండు వచ్చి నన్ను కలవమను. బయలుదేరుతున్నాను నేను ఇంకా. సరే నువ్వు పోనీ. వెళ్దాం అక్కడికి. వెళ్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 9:30 అవుతుందిరా. బావా సీన్ గడ్ రాడ్ గాడు అంటావా? ఆడు రాడ్ అయితే నువ్వు ఐరన్ రాడ్ బా. చూద్దాం. అయినా వాడు కార్పొరేటర్ని బాగా ఫీల్ అవుతున్నట్రా. మన స్టైల్లో ఆడికి మంచిగా సెట్ చేయాలరా, అప్పుడు కానీ ఆడికి. హాయ్ సూర్య. హాయ్. హాయ్ హాయ్. సూర్య, ఆ రోజు మా బావ అలాంటోడని నాకు తెలియదు సూర్య. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. మిమ్మల్ని కొట్టాను, సారీ సూర్య. పర్లేదండి, నో ప్రాబ్లం. థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దండి, ఇట్స్ ఓకే, కూల్. థ్యాంక్స్ సూర్య. తిను మా ఫ్రెండ్ షఫీ.
హాయ్. బావా. హాయ్. ఇంకంతా ఓకేనండి? ఆల్ గోయింగ్ గుడ్. ఓకే, అంటే మీరు హైదరాబాద్కి కొత్త? అవును. ఓకే ఓకే ఓకే. ఆ. ఏంటక్క ఫోన్ అన్నిసార్లు చూసుకుంటున్నావు? ఏంటి మ్యాటర్? మళ్ళీ సూర్యనా? సూర్య చాలా మంచోడే. అక్క నువ్వు ఆ ట్రాప్లో పడుతున్నావు, తర్వాత నువ్వే బాధపడతావు. అలా ఏం లేదే. హాయ్ సూర్య. అవును. ఓకే ఓకే. హాయ్ బా. ఏం బా ఈరోజు ఎంత త్వరగా వచ్చావు? ఎక్కరా? మంచి నిద్ర వస్తుందిరా, మొత్తం చెడదొబ్బేసావు. ఒరేయ్, ఎంతో కష్టపడితే కానీ నీ ఫేవరెట్ మూవీ టికెట్స్ దొరకలేదురా. అవునా? అవునరా, ఎక్కరా? సూపర్ బా, సూపర్. పోనీ మూవీ అస్సలు మిస్ అవ్వకూడదు, ఫాస్ట్గా పోనీ. హలో రీచా. ఓకే రీచా. మరి బాబా కొంచెం ఏంట్రా? కొంచెం దగ్గర ఇప్పుడే చిన్న పని ఉంది, చూసుకొని వస్తారా? చిన్న పని వచ్చేస్తా. రే. వచ్చేస్తా కదా, వస్తాను. వస్తాను. రే, ఇది చాలా అన్యాయం బా. ఫిగర్ కోసం ఫ్రెండ్ వదిలేస్తావా? సరేరా వెళ్ళు. నైట్ ప్యాక్ కోసం వస్తావు కదరా, అప్పుడు చెప్తారా నీ పని. వెళ్ళు. హాయ్. ఇంకేంటండి, ఏంటి సంగతులు? ఏం చేస్తుంటారు? నాదా స్మాల్ బిజినెస్. ఓకే, ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడే. ఇంకేంటి చెప్పాలండి మీరే. నైస్, బాగుంది ప్లేస్. అవునా? ఇది నా ఫేవరెట్ ప్లేస్. అవునా? మీకు ఫోన్ వస్తోంది, మాట్లాడండి, పర్లేదు. పర్లేదండి. మీకు కెనడాలో కూడా ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. యాక్చువల్లీ ఫ్రెండ్ కాదు, ఫియాన్సీ. ఫియాన్సీనా? ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకేంటి చెప్పండి, ఏం తీసుకుంటారు? ఏమొద్దండి.
తీసుకోరా, నువ్వు ఉంచుకో. నేను చెప్పాను కదా సూర్య అని, వాడే వాడు మాత్రం కూడా. అమ్మా రిచా, త్వరగా రండమ్మా. అన్న త్వరగా వేసేయండి వాడిని. భయ్యా లేవండి లేవండి, మెల్లగా మెల్లగా లేవండి. ఓకే కదా, ఒక్క నిమిషం. భయ్యా ఓకే కదా. అయ్యో బ్లడ్ దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, బ్లడ్ వస్తుంది.
ఓకే కదా, మేనేజ్ చేయగలరా? ఓకే కదా, కాల్ నేను చేయమంటారా వెళ్తాను. క్యాబ్కి? ఓకే ఓకే థ్యాంక్ యూ. డ్రైవ్ ఓకేనా? సరే, జాగ్రత్త భయ్యా. ఏముండవు? పన్నీరు, పప్పు, టమాటో. చాలు చాలు. అన్నీ వేసుకున్నా అన్న. కర్రీ బాగుందా? ఎందుకు నువ్వు తిన్నావా అమ్మా? ఫస్ట్ నువ్వు తినునా అన్న. తినమ్మా, టైం అవుతుంది. తింటారా? నువ్వు తిను. సరే. సూర్య, అంతా ఓకేనా? అంతా ఓకే అమ్మా. హాయ్ రీచా. హాయ్. కలుద్దాం అన్నావు కదా, సో నీకోసం మార్నింగ్ నుంచి బీచ్లో వెయిట్ చేస్తున్నాను. అవును రీచా, నిజంగానే వచ్చాను రీచా. అవునా? నా కోసం ఎందుకు వచ్చావు ఇంత దూరం? చెప్పు, ఎందుకు వచ్చావు? నేనంటే ఇష్టమా? అవును రీచా, లవ్ హ్యాపెన్స్. అలాగా? ఇలాంటి ఫేక్ లవ్స్ నేను నమ్మను. నువ్వు జాగ్రత్తగా హైదరాబాద్ వెళ్ళిపో. ఏంటి రీచా, ఏం మాట్లాడుతున్నావు? ఫేక్ లవ్వా? నాది ఫేక్ లవ్వా? నీకోసం ఇంత దూరం వస్తే నాది ఫేక్ లవ్ అని చెప్తావా? సారీ, నేను నమ్మను. నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఏంటి రీచా, నాకు అర్థం అవ్వట్లేదు. సరే, నాది ఫేక్ లవ్ కదా, నమ్మవు కదా? సరే, ఇదే బీచ్లో నీ కోసం 6 గంటల వరకు వెయిట్ చేస్తాను. నువ్వు రాకపోతే ఇదే బీచ్లో కలిసిపోతాను. సరేనా? 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 సూర్య, హలో హలో సూర్య. అక్క, సూర్య, 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 సూర్య ఆగు.
సముద్రంలో మునిగిపోయాను. బట్ మా అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి ఏదైనా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి తర్వాత చచ్చిపోదాం అనుకున్నాను.